down, 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 down. Narayana, go back. 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 ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ నారాయణ స్కూల్ అనేది కామారెడ్డికి రావడం జరిగింది. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ చేసి ఇక్కడ ఇప్పటికీ 140 అడ్మిషన్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్మిషన్స్ ఇప్పటికీ మొన్న వారం రోజుల కింద ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారంటే మాకు 1 వీక్ టైం ఇవ్వండి, పర్మిషన్ తీసుకొచ్చుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఎటువంటి పర్మిషన్ లేదు. డిఈఓ ఫోన్ చేస్తే డిఈఓ ఏమంటున్నాడు అంటే ఇప్పటికీ నాకు అసలు ప్రపోజల్ కూడా పెట్టలేదని చెప్పేసి డిఈఓ అంటున్నాడు. ఎంఈఓ మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఎంఈఓ 100% చెప్తున్నాం. ఎంఈఓ నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ లంచం తీసుకున్నాడు. ఎంఈఓ లంచం తీసుకున్నాడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇప్పటికీ ఒక 50 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. ఇటువంటి పర్మిషన్ లేకుండా పాంప్లెట్స్ నడిపిస్తున్నారు, ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు. ఇవన్నీ పని చేయాలా? నారాయణ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చాలా సార్లు పై అధికారులకు చెప్పాము. ఎవరు చెప్పినా పట్టించుకొని పరిస్థితి నారాయణ స్కూల్లో ఉంది. కామారెడ్డిలో ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఈ నారాయణ స్కూల్ ఉందో ఇంకొక 4 రోజులు అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పటికీ 40 అడ్మిషన్ చేశారు. అడ్మిషన్స్ ఆపేయమని చెప్తా ఉంటే మేము ఆపాము. ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్తా ఉంటా, మీరు ఏం చేసుకుంటా తెలుసుకోపోండి అని మాట్లాడుతున్నాడు. ఈ నారాయణ స్కూల్ ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తుతో పిల్లల జీవితాలతో త్యాగం చేయడానికి వీళ్ళు ఆటలాడుతూ ఉంది. వెంటనే ఏదైతే ఈ నారాయణ స్కూల్ ఉందో వెంటనే స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి ఇంకో సంవత్సరం దాకా కూడా ఈ స్కూల్ కి ఎటువంటి పర్మిషన్ రాదు. అటువంటిది ఇంకో 10 వారం రోజులు పర్మిషన్ తీసుకొస్తా అంటున్నారు. ఎంతమందికి లంచాలు ఇస్తారో కూడా వెంటనే ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఎంఈఓ వెంటనే స్పందించాలా, ఇక్కడికి రావాలా. ఎంఈఓ వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే వరకు ఈ నిరసన ఆగదు. ఈ గేట్కి తాళం వేసే వరకు కూడా, సీల్ చేసే వరకు కూడా దీన్ని ఆపమని చెప్పేసి ఈరోజు 100% చెప్తా ఉన్నాం. పేరెంట్స్ ఎవరైనా సరే ఈ స్కూల్ కి రావద్దు, అడ్మిషన్స్ తీసుకోవద్దు. ముఖ్యంగా పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కి చెప్తున్నాం, అమ్మ ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, కాబట్టి దీనికి పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ చేయవద్దు. వీళ్ళు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎటువంటి అడ్మిషన్స్ లేనిది ఇటువంటి ఫామ్స్ కొట్టించి పిల్లల జీవితాలతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇటువంటి పాంప్లెట్స్ కొట్టించి చాలా పిల్లల జీవితాలతో త్యాగం చేయాలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది సార్. 2015-16 అని చెప్పేసి 2015-16 ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 2015-16 కనిపిస్తుంది. ఎటువంటి పర్మిషన్ లేదు. ఇటువంటి లెటర్ ఎట్లా పెడతారు? వెంటనే డిఈఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, వాళ్ళు ఇక్కడికి రావాలా. ఇది